నిర్మల్ జిల్లా బోరేగావ్ గ్రామంలో సోయా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీఏసీఎస్ కార్యాలయంలో నేటి నుంచి సోయా టోకెన్ల పంపిణీ ప్రారంభం కావడంతో అర్ధరాత్రి నుంచే రైతులు క్యూ లైన్లో నిలబడ్డారు. రాత్రంతా క్యూలో చెప్పులు రాళ్లు పెట్టి అక్కడే చలిలో నిద్రపోయారు. బహిరంగ మార్కెట్లో సోయా ధర తక్కువగా ఉండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సోయా పంటకు మద్దతు ధరగా నిర్ణయించడంతో రైతులు పెద్ద ఎత్తున టోకెన్ల కోసం క్యూ కడుతున్నారు. రైతులు పంట వేసిన నుండి అమ్ముకునే వరకు కష్టపడాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు సోదరుల బాగా ఇబ్బంది ఉన్నది. టోకెన్ కోసం 6 గంటల సంధి వెయిట్ చేస్తున్నాం. పొద్దున్న 6 గంటలకు ఇచ్చేయడానికి సాయంత్రం 6 గంటల సంధి వెయిట్ చేస్తున్నాం. ఇది మా బాధ. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్. దేవిక, నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని బోరేగావ్ గ్రామంలోని పిఏసిఎస్ కార్యాలయంలో నేటి నుంచి సోయా పంట అమ్ముకోవడానికి టోకెన్ల పంపిణీ చేయడంతో అర్ధరాత్రి నుండి రైతులు అక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రంతా క్యూ లైన్ లో చెప్పులు రాళ్లు పెట్టి అక్కడే రైతులు నిద్రపోయిన పరిస్థితి కనబడుతుంది. బహిరంగ మార్కెట్ లో సోయాకు తక్కువ రేటు పగడంతో పాటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ ధరగా పగడంతో రైతులు ప్రభుత్వ మార్కెట్ లో అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు. సోయా క్వింటాల్ కు గవర్నమెంట్ ధర 5,328 కావడంతో ఇంత డిమాండ్ ఏర్పడింది. రైతులు పంట వేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అకాల వర్షాలతో పంట నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా పంటని కాపాడుకోవడానికి అమ్ముకోవడానికి రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వెంబడే ప్రభుత్వం స్పందించి టోకెన్ల పంపిణీ త్వరగా చేసి పంటను మాత్రం తొందరగా అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్యామ్.